హలో అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను పాపులర్ ఎమోలిన్ క్రీమ్ గురించి మాట్లాడతానండి. ఆ క్రీమ్ మన స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుందో, ఆ క్రీమ్ని ఎవరు యూజ్ చేయాలో ఎవరు యూజ్ చేయకూడదో, తర్వాత ఫైనల్గా ఎవరైతే యూజ్ చేయొచ్చో వాళ్ళు ఎలా యూజ్ చేయాలి, ఈ 3 పాయింట్స్ గురించి మాట్లాడతానండి. ఈ ప్రోడక్ట్లో 2 స్టార్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ప్రోపిలిన్ గ్లైకోల్, ఇంకొకటి వచ్చి యూరియా అండి. ప్రోపిలిన్ గ్లైకోల్ ఒక హ్యూమక్టెంట్ అంటే వాటర్ మ్యాగ్నెట్ అండి. మన స్కిన్ మీదకి టాప్ లేయర్కి హైడ్రేషన్ని పుల్ చేసి తీసుకొస్తుందండి. అలా హైడ్రేషన్ని టాప్ లేయర్లో యాడ్ చేస్తుంది. ఈ హైడ్రేషన్ మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన స్కిన్ టాప్ లేయర్లో కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయండి. వాటన్నిటినీ టుగెదర్గా న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ అని చెప్తామండి. ఈ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ కరెక్ట్ అయిన లెవెల్లో ఉంటేనే మన స్కిన్లో తక్కువ బ్రేక్అవుట్స్ ఉంటాయి అండ్ స్కిన్ ఒక హెల్తీ స్టేట్లో ఉంటుందండి. సో అందుకనే ఆ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ని ఒక కరెక్ట్ అయిన లెవెల్లో ఎప్పుడు ఉంచాలి. అది కరెక్ట్ అయిన లెవెల్లో ఉంచాలి అంటే మనము స్కిన్ మీదకి హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్, ఈ ప్రోపిలిన్ గ్లైకోల్ లాగా హ్యూమక్టెంట్ ఇంగ్రీడియంట్స్, వాటర్ మ్యాగ్నెట్స్ అంటారు కదండి, వాటిని యూస్ చేయాలండి. అవి హైడ్రేషన్ని మన స్కిన్ మీద తీసుకొస్తుంది. హైడ్రేటెడ్ స్కిన్ ఎప్పుడు సాఫ్ట్గా, ప్లంప్గా, గ్లో అవుతూ ఉంటుందండి. ఇంకొక బెనిఫిట్ వచ్చి ప్రోపిలిన్ గ్లైకోల్ ఇంగ్రీడియంట్ వచ్చి ఆ ప్రోడక్ట్లో మిగతాన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా లోపలికి ఈజీగా పెనిట్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాన్ని పెనిట్రేషన్ ఎన్హాన్సర్ అని కూడా అంటారండి ఆ ఫంక్షన్ని. సో మిగతాన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా దాంతోనే పాటు లోపలికి అట్లా తీసుకెళ్తుంది, పెనిట్రేషన్ ఎన్హాన్సర్. ప్రోపిలిన్ గ్లైకోల్ దగ్గర నుంచి ఒక బ్యాడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది స్కిన్కి. అది నేను నెక్స్ట్ సెక్షన్లో ఎవరైతే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయకూడదో వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ని మళ్ళీ ఎలాబరేట్ చేస్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చి యూరియా అండి. యూరియా కూడా ఒక హ్యూమక్టెంట్ అండి, అంటే వాటర్ మ్యాగ్నెట్. సో హైడ్రేషన్ని మన స్కిన్ టాప్ లేయర్కి తీసుకొస్తుంది. ఇంకొక బెనిఫిట్ యూరియాకి వచ్చి ఈ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాను కదండి, అది కొన్ని సబ్స్టెన్సెస్ అంతా టుగెదర్గా ఈ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ ఫామ్ అవుతుందని. అందులో ఆల్రెడీ ఒక సబ్స్టెన్స్ యూరియా అండి, అంటే మన స్కిన్లో ఆల్రెడీ యూరియా ఉంది. అందుకని మనం ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్లో అయినా యూరియా ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్ రాయగానే స్కిన్ అది నా ఇంగ్రీడియంట్ అని ఐడెంటిఫై చేసి దాన్ని క్విక్కర్గా దాని లోపలికి తీసేసుకుంటుంది. సో అది కూడా ఒక మంచి బెనిఫిట్ అండి యూరియా దగ్గర నుంచి. తర్వాత యూరియా వచ్చి ఒక కెరటోలిటిక్ ఇంగ్రీడియంట్ అండి, అంటే మన స్కిన్లో టాప్ లేయర్లో కొన్ని అన్వాంటెడ్ డెడ్ సెల్స్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ దెమ్ కిందకి పడిపోతాయి, కానీ కొన్ని మాత్రం పడిపోకుండా పక్కకి అతుక్కుని స్కిన్కి చాలా కన్సర్న్స్ కాజ్ చేస్తుందండి. యూరియా ఏం చేస్తుందంటే ఇలాంటి సెల్స్ పక్కకు అతుక్కున్న సెల్స్ మధ్యలో ఒక బాండ్ లాగా ఉంటుంది కదండి, వాటిని పోయి బ్రేక్ చేసి అవి బ్రేక్ అవగానే ఆ సెల్స్ అంతా కిందకి పడిపోతుందండి. దానే కెరటోలిటిక్ ప్రాపర్టీ అని కూడా చెప్తారు. కానీ అలాంటి ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయాలంటే యూరియా ఆ ప్రోడక్ట్లో అట్లీస్ట్ 10% యూస్ అయ్యి ఉండాలండి. ఈ ఎమోలిన్ క్రీమ్లో వాళ్ళు ఎంత యూరియా యూస్ చేస్తున్నారని చెప్పలేదు కాబట్టి ఈ ప్రాపర్టీ, ఈ బెనిఫిట్ ఉంటుందో లేదో అని నాకు తెలియదు. కానీ ఆ హైడ్రేటింగ్ బెనిఫిట్ మాత్రం యూరియా దగ్గర నుంచి డెఫినెట్గా వస్తుందండి. ఈ 2 స్టార్ ఇంగ్రీడియంట్స్ అంటే దీని తప్ప ఈ ప్రోడక్ట్లో గ్లిసరిన్ అని ఇంకో ఇంగ్రీడియంట్ ఉందండి. అది కూడా వెరీ పవర్ఫుల్ హ్యూమక్టెంట్ అండి, అంటే వాటర్ మ్యాగ్నెట్, అంటే అది కూడా హైడ్రేషన్ని తీసుకొస్తుంది స్కిన్ మీదకి. తర్వాత స్కోలిన్ అండ్ డైమెథికోన్ అని 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అవి వచ్చి ఒక స్కిన్ మీద ఒక థిన్ లేయర్ లాగా ఫామ్ చేసి స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అంటే చూడండి, 2 థింగ్స్ ఉంది, స్కిన్కి హైడ్రేషన్ని యాడ్ చేయాలి, అది ఈ ప్రోపిలిన్ గ్లైకోల్, గ్లిసరిన్, యూరియా అవన్నీ చేస్తుంది. కానీ ఆ హైడ్రేషన్ అలాగే స్కిన్లో ఉంచాలి కదండి, లేదా ఆ హైడ్రేషన్ తిప్పి ఎవాపరేట్ అయిపోతుంది అట్మాస్ఫియర్లో. సో ఇలాంటి స్కోలిన్, డైమెథికోన్ అంతా ఒక స్కిన్ మీద థిన్ లేయర్ ఫామ్ చేసి ఆ హైడ్రేషన్ని అలాగే స్కిన్ మీద ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయకూడదంటే, ఫస్ట్ మీకు డ్రై స్కిన్ ఉందనుకోండి, ఈ ప్రోడక్ట్ బాగా బెనిఫిషియల్ అండి, ఎందుకంటే బాగా హైడ్రేషన్ని యాడ్ చేస్తుంది. కానీ నిండా డ్రైగా, నిండా డీహైడ్రేటెడ్గా ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇలా థిన్ లేయర్ ఫామ్ చేసి ఆ హైడ్రేషన్ అలాగే స్కిన్లో ఉంచాలన్నాను కదండి, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక థిన్ లేయరే ఫామ్ చేస్తుంది. మీ స్కిన్ నిండా డ్రైగా ఉంటే మీకు కొంచెం థిక్ లేయర్ కావాల్సి ఉంటుంది. అందుకని ఈ ప్రోడక్ట్ని డైలీ యూజ్ చేసి ఇదొక్కటి చాలు అని మాత్రం అనుకోవద్దు. 2 to 3
టైమ్స్ వీక్ మీరు యూస్ చేయండి. దానికన్నా ఎక్కువ అంత బెనిఫిట్ ఉండదు. మీకు ఇంకా కొంచెం స్ట్రాంగర్ అలా సీల్ ఫామ్ చేసే ఇంగ్రీడియంట్స్ కావాల్సి ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్రోడక్ట్లో ఒక ఇంగ్రీడియంట్ ఉందండి, మైరిస్టేట్. ఈ ఇంగ్రీడియంట్ వచ్చి కామెటోజెనిక్ స్కేల్ అని ఒక స్కేల్ ఉందండి స్కిన్ కేర్ ఇండస్ట్రీలో. ఆ స్కేల్ వచ్చి ఏ ఇంగ్రీడియంట్ మన పోర్స్ని ఎంత లెవెల్ దాకా బ్లాక్ చేస్తుందని మెజర్ చేస్తారండి. పోర్స్ అంటే మన స్కిన్లో ఒక స్మాల్ ఓపెనింగ్స్ అండి. ఈ స్కేల్ వచ్చి అప్ టు 5 దాకా ఉంటుందండి. ఈ ఇంగ్రీడియంట్ మైరిస్టేట్ రేటింగ్ వచ్చి 5 అండి. అంటే అది పోయి పోర్స్ని క్లాగ్ చేసే ఛాన్సెస్ చాలా హై, బికాస్ అది మ్యాక్సిమం నెంబర్ ఉందండి దీనికి. పోర్స్ని క్లాగ్ చేస్తే ఏమవుతుందంటే అది బ్లాక్ హెడ్స్గా, వైట్ హెడ్స్గా, పింపుల్స్గా, యాక్నీగా కొన్ని రోజుల్లో మారిపోతుంది. సో మీకు ఆయిలీ స్కిన్ ఉంటేను, లేదా మీకు యాక్నీ ప్రోన్, మీ స్కిన్లో ఎప్పుడు రెగ్యులర్గా పింపుల్స్ అవన్నీ వస్తే కూడా అలాంటి స్కిన్ ఉంటే మీరు ప్లీజ్ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొద్దు. మీకు డ్రై స్కిన్ ఉంటే కూడా మీకు కొన్ని రోజుల్లో బ్రేక్అవుట్స్ ఏదైనా కనిపిస్తే ఈ ప్రోడక్ట్ ప్రాబ్లం కాసర్ ఉండొచ్చండి. అందుకే నేను ఇందాక చెప్పినట్లు ఈ ప్రోడక్ట్ని మొత్తం 7 days a week ఎప్పుడు యూజ్ చేయొద్దు. జస్ట్ 3 days a week యూజ్ చేయండి. మీకు డ్రై స్కిన్ ఉంటే, ఆయిలీ స్కిన్ ఉన్నా, యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నా ప్లీజ్ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొద్దు. తర్వాత ఫైనల్గా ప్రోపిలిన్ గ్లైకాల్ దగ్గర నుంచి ఒక డ్రాబ్యాక్ ఉందండి. అదొక స్టార్ ఇంగ్రీడియంట్, చాలా బెనిఫిషియల్ అని ముందు చెప్పాను, అది కరెక్టేనండి. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అది కొందరిలో ఒక సెన్సిటివిటీని కాజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 2018లో అమెరికన్ కాంటాక్ట్ డెర్మటైటిస్ సొసైటీ అని ఒక సొసైటీ ఉందండి. వాళ్ళు జోకుగా ఎవ్రీ ఇయర్ ఒక ఇంగ్రీడియంట్, ఈ ఇయర్ మేము ఈ ఇంగ్రీడియంట్కి అవార్డు ఇస్తాము. వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్కి అయితే అవార్డు ఇస్తారో అది అంత మంచిది అవార్డ్ కాదండి అది. అంటే ఒక ఇండైరెక్ట్గా జోక్ చేస్తున్నారు. ఈ ఇంగ్రీడియంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ కాజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే అది సెన్సిటివిటీ, స్కిన్ని ఇరిటేటెడ్గా, రెడ్గా ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో 2018లో వాళ్ళు ఎవరికి అవార్డు ఇచ్చారో అది గెస్ చేయండి, ప్రోపిలిన్ గ్లైకాల్. సో ఈ ఎఫెక్ట్ అందరికీ ఉండకపోవచ్చండి, కానీ కొందరికి మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ కాజ్ అవ్వచ్చు. అందుకే మీకు డ్రై స్కిన్ ఉండి కూడా సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఈ ప్రోడక్ట్ దగ్గర మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆయిలీ టైప్ స్కిన్ ఉన్నా, యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నా కూడా కేర్ఫుల్గా ఉండాలి. డ్రై స్కిన్ టైప్ పీపుల్ యూజ్ చేయండి, కానీ డైలీ యూజ్ చేయొద్దు. 2 to 3 times a week యూజ్ చేస్తే చాలండి. ఎలా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయాలంటే, బాగా ఫేస్ని క్లెన్స్ చేసుకున్నాక మీ దగ్గర ఇంకేదైనా సీరం ఉంటే అది నెక్స్ట్ రాసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఈ క్రీమ్ని రాసుకొని అంతే. మీరు మార్నింగ్ టైం అయితే దీని మీద సన్ స్క్రీన్ రాయండి. ఇంటర్నెట్లో ఈ ప్రోడక్ట్ లిటరలీ వైరల్ ప్రోడక్ట్ అండి. ఇది మిరకల్ ప్రోడక్ట్ అని కూడా చెప్తున్నారు. నేను మిరకల్ ప్రోడక్ట్ అని అనుకుంటున్నానా? కాదండి, అట్లా ఏం అనుకోలేదు. ఇది ఓకే ప్రోడక్ట్. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి మార్కెట్లో దీనికన్నా చాలా ఎక్కువ ప్రైస్ని చార్జ్ చేసి డెలివరీ బెనిఫిట్స్ మాత్రం ఏమి ఉండదు. ఈ ప్రోడక్ట్ మెయిన్గా ఎందుకు వైరల్ అవుతుంది అంటే ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ అండి. ఆ తక్కువ ప్రైస్లో వీళ్ళు బాగా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్స్ డెలివర్ చేస్తున్నారు. కానీ డెఫినెట్గా ఇష్యూస్ కూడా ఉన్నాయి. 2 ప్రాబ్లమ్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పాను కదా, అది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకుని అందరూ యూజ్ చేయకుండా ఎవరైతే యూజ్ చేయొచ్చో వాళ్ళు మాత్రం యూజ్ చేసి, వాళ్ళు కూడా రెగ్యులర్గా యూజ్ చేయకుండా ఉంటే అంతా ఓకే. అదేనండి, అదే షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చుంటే నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.